కేంద్రం కీలక నిర్ణయం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులకు భారత పౌరసత్వం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను వెల్లడించింది కేంద్రం. ఈ బిల్లు 2019 డిసెంబర్లోనే పార్లమెంటు ఆమోదం పొందిన నిరసనల కారణంగా అమలు అవ్వలేదు. ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేస్తామని హోంమంత్రి అమిత్ షా ఇటీవలే తెలిపారు. ఈ చట్టం పాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి 2015 లోపల దేశంలోకి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇస్తుంది. ఆయా దేశాలకు చెందిన 6 వర్గాలలో హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం లభించనుంది. కేంద్రం 2019 డిసెంబర్ 11న పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదించింది. 2014 డిసెంబర్ 31 అంతకన్నా ముందు పాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి మాత్రమే చట్టం వర్తిస్తుంది. కాగా పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఉద్దేశం. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసి 2019లో చట్టంగా మార్చి, అయితే పౌరసత్వం ఇచ్చేందుకు మతాన్ని ప్రతిపాదికగా తీసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. దీంతో ఈ CAA వివాదాస్పదంగా మారింది. దీన్ని తాము అమలు చేయమని కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇది వ్యూవర్స్.